బ్రహ్మంగారు చెప్పినా చెప్పకుండా ఏదో అడావిడ్లో మర్చిపోయినా గానీ దునియాలో ఏడ ఏ ఇచ్చంతరమైనా గానీ బ్రహ్మంగారు వెనకట్నే చెప్పిర్రు అనుకుంటా క్రెడిట్ అంతా ఆయనకే ఇచ్చే జనాలు మస్తు మందే ఉన్నారు మన తాన. అగో వాళ్ళ కొత్త ముచ్చట దొరికింది ఇచ్చంతరంతోని. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురంలో ఓ యాప చెట్టుకు పాలు గారుతుండే వరకలా చూస్తేందుకు మస్తు మంది వచ్చిపోతురట. ఇక వచ్చిన వాళ్ళు ఉత్తా ఊకుంటారా? ఇంటికి పోగానే పోవదినే మీరు ఇంకా పోలేదా? ఆ చెడల్లో అమ్మవారి మహిమతోని యాప చెట్టుకు పాలు గారుతున్నాయి, మీరు ఇంకా పోయి దండం పెట్టుకోలేదా అనగానే ఇన్నా ఊకుంటదా? ఇంత పసుపు కుంకుమ గుగ్గిలం మైసాచి కొబ్బరికాయలు ఊదిబత్తిలు ఆర్తి కప్పురం అన్ని తాంబలంలో పెట్టుకుని పోతుంది. అట్లా ఒకరికొకరు వచ్చుకుంటా ఆ పాల్గారే చెట్టుకి ఇప్పుడు మస్తుగా పూజలు చేసి మా పాపాలు బాపు తల్లి అని దండం పెడుతున్నారు. ఇక ఊరు వాట్సాప్ గ్రూప్ లో మస్తుగా తిరిగే వరకల ముచ్చట తెలిసి పక్క ఊరోళ్ళు కూడా ఫార్వర్డులు చేసే వరకల వానలు కూడా వరుస పెట్టి వస్తున్నారట చూస్తాందుకు. అయితే ఆ చెట్టు ఉర్దూ స్కూల్ పక్క పట్టుండే వరకల ముస్లింలు కూడా మస్తు మంది వస్తున్నారు. ఇక ఇసొంటి అయినప్పుడే అలా గతి తార్కిక భౌతికవాదాన్ని గట్టిగా వినిపించేందుకు పనులన్నీ పక్కకు పెట్టుకొని వచ్చే విజ్ఞానవంతులు వచ్చి ఏది మహిమ కాదు మహత్తు కాదు యాప చెట్టుకి అట్లా పాల్గారు కామనే బాటిలో దాని గురించి బానే రాసిర్రు. యాజ్ పర్ అజాడిరెక్టా ఇండికా అనుకుంటా సైంటిఫిక్ పదాలు ముందర వేసుకుంటున్నారు. మొత్తానికి ఇట్లా నంద్యాల కాడ నలుగురు మాట్లాడుకునే ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియా చేయంగా మస్తు మంది మాట్లాడుకునే కాడికి వచ్చింది. పోయి తెలంగాణ అసెంబ్లీలో కరెంటు ఒప్పందాల మీద ఉడుకుడుకు చర్చ నడిచింది. ఐసీకి తైసి అన్నట్టు తొడలు వాజ్పేయి తట్టు తొడలు కొట్టుకుని సవాల్ చేసుకుని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ లీడర్లు. కరెంటు ఒప్పందాల మీద కాంగ్రెస్ వాళ్ళు కాకమ కథలు చెప్తున్నా నిప్పులు జరిగిండు మాజీ కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి సారు. కేంద్రం వాళ్ళు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటే పెట్టంపో అని తిప్పికొట్టినాం గానీ అస్సలే సందు పెట్టలేదు. అది మా డెడికేషన్ అంటే అని జగదీష్ రెడ్డి సార్ జగడ మోపి చేసిండు. జగదీష్ రెడ్డికి ఏ పార్టీ జనంలో పతారు ఉన్నదో సూర్యాపేట పోయి చూస్తే తెలుస్తుంది. ఆయన మీద మస్తు కేసులున్నాయని మంత్రి కోమటిరెడ్డి సార్ సురుకులు అంటించిండు. ఈ కేసుల గురించి తమరే మాట్లాడాలి, పోదామా చూపిస్తావా ఎన్ని కేసులు ఉన్నాయని సవాల్ చేసిండు సారు. ఈ కరెంట్ ఒప్పందాల మీద సీఎం సారు అదర్ దాన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే పదాన్ని చదవకుండా దాటిచ్చిండు. బీఆర్ఎస్ వ్యవసాయానికి మీటర్లు పెట్టే ఒప్పందం చేసుకుందని అబద్ధాలు చెప్పిరని మండిపడ్డాడు. మీరు అన్న మాటలు నిరూపిస్తే నేను అసెంబ్లీలో ముక్కు నేలకు రాస్తా, లేదంటే మీ అధికార పార్టీలో ముక్కు నేలకు రాయాలని సవాల్ చేసిండు జగదీష్ సారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగున్నా దీని మీద నిలబడాలి అధ్యక్ష, దీని మీద నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్త మాటల్ని. లేదు వేల కోట్లు మింగి కరెంటు డిస్కంల మీద బరవేసిర్రు. ఇప్పుడు అదంతా ఎవరు కట్టాలి? పవర్ ప్లాంట్ల పేరుతో అడ్డగోలుగా దోసుకున్నారు. అంచనా ఖర్చులు పెంచి అడ్డంగా దోసిర్రు. ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఉల్టా మా మీదనే బదనాం లేసిరని అటు సీఎం సార్ కూడా బగ్గునలేసిండు. అసెంబ్లీలో కరెంటు ఒప్పందాల మీద ఈ తీర్ల ఘాటుగా చర్చలు నడిచినాయి. ఈ కొత్త చైర్మన్ పెట్టి కమిషన్ వేస్తున్నాము, మళ్ళీ కరెంటు ఒప్పందాలు వెనకపోంటే భాగవతం అంతా బయట పెడతాము, బాధులైన చిప్ప కూడా తినిపిస్తామని వారికి ఇచ్చిండ్రు రేవంత్ సారు. మరి చూడాలి పంచాయతీ ఇంకేటి దాకా పోతుందో ఏం కథను.